ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? రండి మరి. హాయ్ అండి, టీం అందరికి కంగ్రాచులేషన్స్. ఓ మై గాడ్, నాకు తెలిసి ఫస్ట్ డేనే అది 6 దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ బాల్, అయితే వెతుక్కోవాల్సి వస్తుంది. సో యా, అంటే చాలా ఇయర్స్ తర్వాత అనుకుంటా కంప్లీట్ ఒక ఎమోషనల్ జర్నీ అనేది చేసినట్టు అనిపించింది. అంటే అన్ని రకాలు ఉన్నాయి, కంప్లీట్ ట్రీట్ లాగా, లైక్ ఉగాది పచ్చడి లాగా, రీసెంట్గా అయింది కదా ఉగాది. అంటే అన్ని రకాల ఫ్లేవర్స్ దీంట్లో ఉన్నాయి. గేమ్ ఉంది, ఎమోషన్ ఉంది, అండ్ లవ్ ఉంది, ఫాదర్ అండ్ సన్ మధ్యలో, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, అండ్ ఒకటి కాదు. సో సినిమా చూశాను కాబట్టి నేను కూడా చాలా చోట్ల లైక్ ఇలా అనుకోవడం జరిగింది. మళ్ళీ ఎవరైనా చూస్తారేమో అని భయం కూడా వేసింది అనమాట, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని. బట్ అందరూ అదే పనిలో ఉన్నారు, ఎవరు చూసేటట్లేరు, అందరూ స్క్రీన్స్ వైపే ఫోకస్ చేశారు. అండ్ స్క్రిప్ట్ విన్నప్పుడే నిజంగా దీన్ని అంతలా నమ్మారా మీరు? అర్జున్ని అంత ఓన్ స్క్రిప్ట్లోనే వినేటప్పుడే ఓన్ చేసేసుకున్నారేమో అనిపించింది నాకైతే. నాకు లాస్ట్ గౌతమ్ గుర్తుందో లేదో తెలియదు, నాకు ఆ లాస్ట్ సీన్ చెప్పిన వెంటనే బ్రిలియంట్ అన్నా. గుర్తుందా నీకు? గుర్తులేదు. ఐ రిమెంబర్. అంటే ఆ లాస్ట్ అది నేను మరి దాని గురించి ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను కానీ ఐ డోంట్ నో వాట్ వర్డ్ ఎగ్జాక్ట్లీ ఐ యూస్డ్, బట్ ఐ టోల్డ్ హిమ్ దిస్ ఇస్ సూపర్బ్ అనేది ఏదో అన్నాను. సో అంటే ఐ న్యూ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. రైట్. అండ్ ఎలా చేద్దాం, ఏం చేద్దాము అన్నది ఒకసారి ప్లాన్ చేసుకొని అని అన్నాను. అంటే దట్ ఈస్ లైక్ అ కన్ఫర్మేషన్ ఓన్లీ. బట్ గౌతమ్కి డౌట్ ఉండింది, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అన్నది. అంటే నా ఉద్దేశంలో సినిమా చేస్తున్నాం, బట్ వెన్ వాట్ అన్నది అన్నాను. గౌతమ్ వాజ్ నాట్ షూర్. బయటికి మెసేజ్ చేశాడు, ఇదేంటి నేను ఇదే కన్ఫర్మ్ అన్నట్టుగా అని ఎవరికో చెప్పచ్చా లేదా స్టోరీ సార్ చెప్పేసిన తర్వాత బయటకు వచ్చినాక నాకు ప్రొడ్యూసర్ గారు కాల్ చేశారు. ఏమన్నారు, స్టోరీ అన్నారు కదా, బాగుందన్నారు అన్నాను. బాగుందన్నారా చేస్తా అన్నాను. చేస్తానంటే ఏం చెప్పలేదు అన్నాను. సరే నేను కనుక్కుంటా అన్నా. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది చేస్తానన్నట్టే అది. బట్ అక్కడ గౌతమ్ వాజ్ నాట్ చేస్తాను అంటేనే చేస్తాను. అలాంటి విషయాల్లో కమిట్ అవ్వడం కూడా కొంచెం కదా, ముందు కన్ఫర్మేషన్ కావాలి. అండ్ గౌతమ్ అలాంటి విషయాలు తొందరగా కమిట్ అవ్వడు. ఎందుకు వచ్చింది డౌట్లు ఎక్కువ. ఓకే, కానీ ఆ డౌట్లతోనే ఒక క్లారిటీ వస్తుందేమో నాకు తెలిసినంత వరకు కదా. ఈ సినిమాలో ఆయన చాలా పిక్చర్ క్లారిటీ, క్లాసిక్ వస్తుంది, మాస్టర్ పీస్ వస్తుంది. అది వచ్చేసింది ఆల్రెడీ. సో ఆయన ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు అనిపించింది నాకైతే. ప్రతి సీన్లో, నాట్ ఈవెన్ లైక్ అంటే ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క సినిమా కొన్ని ఎమోషన్స్తోనే చూస్తూ ఉంటాం. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్డ్రాప్లో ఒక సినిమా వస్తుందంటే అదే కంప్లీట్గా ఉంటుంది. బట్ దీంట్లో అలా కాదు, స్పోర్ట్స్తో పాటు చాలా ఎమోషన్ జర్నీ ఉంది. లైక్ ఎన్ని చోట్ల అంటే అన్ని చోట్ల కనెక్ట్ అయి ఉంటాం. ఇందాక అంటే వేరే ఇంటరాక్షన్లో చెప్పేటప్పుడు లెక్క పెట్టుకోవడానికి వేలు సరిపోలేదు ఎన్ని మంచి సీన్స్ ఉన్నాయనేది. ఆ రేంజ్లో ఉందన్నమాట ఫిల్మ్. అండ్ ఎస్పెషల్లీ మీరు ఇచ్చిన ట్రీట్మెంట్, ఇప్పటివరకు సినిమాలు చూసి మాకు ఒక ట్రీట్మెంట్ అలవాటు అయిపోయింది, అలా ఉంటుంది ఇలా ఉంటుంది. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ రిలేషన్షిప్ అనేది అంత మెచ్యూర్డ్గా చూపించడం అనేది గొప్ప విషయం. ఆ ప్రేమ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో సినిమా చూసి కూడా నేను చూడకూడదు, చూసే వాళ్ళ కోసం దాయాలంటే కష్టం అయిపోతుంది నాకైతే. యా, సో పర్లేదు, మీరు చెప్పేది ఏదైనా ఉంటే స్పాయిల్ ఉంటే మేము అప్పుడే చెప్పేస్తాం, మీరు అది ఎడిటింగ్లో తీసేద్దాం మనం. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ గురించి అంటే చాలా హోంవర్క్ చేసి చాలా దాని గురించి ఆలోచించి పెట్టినట్టు అనిపించింది. యూజువల్లీ ఇలా ఉండదు కదా, కోపం చూపించే భార్య ఉంటారు, బట్ ప్రేమ కోపం చూపించే భార్య కనిపించింది ఇందులో. అవునా? ఓకే, అలా కాదండి. అంటే స్టోరీ నేను చాలా టైం తీసుకొని రాసిన స్టోరీ ఇది. ఓకే, సో ఐ థింక్ మోర్ దెన్ 4 years అనుకుంటా. కథ ముందుకెళ్ళేది నాకు తెలిసి చాలా ఆర్గానిక్గా వెళ్ళిందని నా ఉద్దేశం. అంటే వాళ్ళ మంచి సీన్స్ అంటే మీరు చూస్తున్నది ప్రాబ్లీ నేను రాసిన 4th or 5th వర్షన్ అయి ఉండొచ్చు ఒక్కొక్క సీన్. కొన్ని దాంతోనే ఉండి బ్యాక్ అండ్ ఫోర్త్ ఆలోచించి కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల కొంచెం రిఫైన్ అవుతుంది కదా, అలా వచ్చిన సీన్స్. మీరు ఇందాక ఎమోషనల్ అంటున్నారు కదా, సో బేసికల్లీ ఏంటంటే ఎమోషనల్ అంటే ఇప్పుడు మనకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎమోషనల్ అవుతాం, వాళ్ళతో ఎంపథైజ్ చేస్తాం, ఏదైనా అవుతాం. ఒక కథ మొదలైన తర్వాత క్యారెక్టర్తో పాటు ట్రావెల్ చేస్తూ వాళ్ళకి వచ్చే కష్టం మనకు వచ్చే కష్టం అని బాధపడడం ఈజ్ అల్టిమేట్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. సో అది బాధ కూడా కాదు. అంటే మనకు తెలుసు థియేటర్లో ఉన్నాము, అదే సీన్ మళ్ళీ ఇంకో 2 గంటలు ఇంకో షోలో మళ్ళీ వస్తుంది అని తెలుసు, దానికి ఒక ఎండింగ్ ఉంటుంది అని తెలుసు. అన్నీ ఉన్నా సరే ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎమోషన్ అనేది ఎవోక్ చేసినప్పుడు సంథింగ్
అంటే మాకు చాలా క్రియేటివ్గా చాలా సాటిస్ఫాక్షన్ అది. సీరియస్లీ అది ఒక సినిమా అని తెలుసు, కాసేపట్లో అయిపోతుందని తెలుసు, నానిగారు ఇంకో సినిమా చేస్తున్నారు తెలుసు, ఇన్ని తెలుసు. బట్ నానిని అర్జున్ గానే చూడడం, యూనో శ్రద్ధాని సారాగానే చూడడం, యూనో రోహిత్ని లైక్ రోనిత్ని మన నానిగానే చూడడం అనేది, అండ్ అలానే పెట్టుకొని మళ్ళీ మనసులో అలానే పెట్టుకొని బయటికి రావడం అనేది గొప్ప విషయం. ప్రేక్షకులు అందరూ అదే చేస్తున్నారు ఇప్పుడు. సో అర్జునే కనెక్ట్ అవుతున్నాడు ఆ రేంజ్లో. అంటే నాని గారు డెఫినెట్గా బాగా పర్ఫామ్ చేస్తారు, అందరికీ తెలిసిన విషయం, అందుకే న్యాచురల్ స్టార్ అని వచ్చింది. సో బట్ అర్జున్ని ఓన్ చేసుకోవడానికి ఏమైనా టైం పట్టిందా, లేకపోతే ఇమీడియట్గా దాంట్లో వెళ్ళడం జరిగిందా, ఏం జరిగింది? కథ చెప్పిన వెంటనే ఓన్ చేసుకున్నట్టే ఒక రకంగా దానికి ఫీల్ అయ్యాను. అంటే తను చెప్తున్నప్పుడే ఫస్ట్ 4 సీన్లు అప్పుడు మొహం లేనివాడిని చూశాను అర్జున్ ప్లేస్లో. ఐ థింక్ 5వ సీన్ నుంచి నేను వెళ్ళిపోయా. అంటే మీరు సారీ న్యాచురల్ స్టార్ అంటున్నారు మీరు, యాక్చువల్లీ మనం సినిమాలో న్యాచురల్ స్టార్ అనేది కూడా రాయలేదు. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఓన్ చేసుకున్నారంటే న్యాచురల్ స్టార్ వద్దని చెప్పి తీపిచ్చేశారు. ఈ సినిమాకి ఇది కరెక్ట్. సో ఇక్కడ నాని కాదన్నమాట, అర్జునే. నాని గుర్తొచ్చే ఏ విషయం కూడా వద్దు అనుకున్నాను. బట్ ఇక్కడ నాని కూర్చున్నారు కాబట్టి నేను అలానే అర్జున్తోనే మాట్లాడుతున్నాను అనాలి. అదే ఫాలో అయిపోండి. సో డెఫినెట్గా యూనో అర్జున్లోకి వెళ్ళడానికి అంటే మీరు బాగా యాక్టింగ్ చేస్తారు, ఎమోషన్స్ బాగా ఉంటుంది, యూనో నవ్వించగలరు, అన్ని రకాల ఎమోషన్స్ పలికించగలరు, అది వేరు. బట్ ఇక్కడ అర్జున్గా మారాలంటే ఇంకోటి కూడా ఉంది, స్పోర్ట్స్, క్రికెట్. సో అది చాలా కష్టం, ఎందుకంటే ఇదైతే మీకు వెన్నతో పెట్టిన విద్య, మేము చూస్తున్నాం ఇన్ని సినిమాలుగా. బట్ క్రికెట్ అనేది కొత్తగా యాడ్ అయింది లైఫ్లో, అది ఊరికే పలికిస్తే కదా, ఆడితే రావాల్సి వస్తుంది నాకు తెలిసి. అండ్ పైగా సినిమాటోగ్రఫర్కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, బికాజ్ అది రియల్గా క్రికెట్ చూసినట్టు అనిపించింది మాకు అక్కడ, ఆయన ఫ్రేమ్స్ వల్ల అలా అనిపించుండొచ్చు. అండ్ క్రికెట్ గురించి దాన్ని ఎంతవరకు, దాన్ని ఎలా అర్జున్ ఓన్ చేసుకుంది, దాన్ని ఎలా నాని ఓన్ చేసుకుంది? ఐ థింక్ నేను క్రికెట్ నేర్చుకుందాం అని అనుకోవటం కంటే మన్ని ఏదైనా ఒకటి మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలంటే అది స్క్రిప్ట్ మోటివేట్ చేయాలండి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఇప్పుడు నన్ను అప్పుడప్పుడు అడుగుతుండేవాళ్ళు ఎవరన్నా, మీరు 6 ప్యాక్లు చేయరా అని. చేయననేవాడిని. అదే ఇప్పుడు అదేదో మనం అందం కోసం చేసే విషయం కాదు, ఆ స్క్రిప్ట్ ఏదో మోటివేట్, అంత కష్టపడాలి లేదంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి అంటే యూ నీడ్ టు ఫీల్ దట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని కదా. సో ఇప్పుడు నాకు తను చెప్పిన కథలో కనుక క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో అలా వచ్చి వెళ్ళిపోయేదైతే నేను నిజంగా ఎఫర్ట్ పెట్టేవాడిని కాదేమో. ఐ నో హౌ ఇంపార్టెంట్ క్రికెట్ ఈజ్ అండ్ ఐ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ ద ఆడియన్స్ టు బిలీవ్ దట్ అర్జున్ ఈజ్ సచ్ అ గుడ్ క్రికెటర్, వై ఈజ్ ఈ నాట్ మేకింగ్ ఇట్. లేదంటే మిగతా పాయింటే లేదు. ఇప్పుడు మన సినిమా చూస్తున్న వాళ్ళందరూ ఏం ఆడతాడు రైడ్ అన్న ఫీలింగ్ రాకపోతే మిగతా అన్ని విషయాలు తేలిపోతాయేమో అని మేము యాక్చువల్లీ ముందు నేను మాట్లాడుకున్నప్పుడు కూడా ఇది మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఏమంటే ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ చాలా ఇష్టమైన సీన్స్, డెఫినెట్గా అందరూ కనెక్ట్ అవుతారు అని తెలుసు ఏ సీన్ అయినా సరే. క్రికెట్ కనుక పాస్ అయిపోయామంటే ఇద్దరం, నువ్వు తీయటంలో నేను ఆడటంలో కనుక పాస్ అయిపోయామంటే అసలు మన సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ముందే అనుకున్నాం. సో అందుకే ఫస్ట్ క్రికెట్ మ్యాచ్లు షూట్ చేసేటప్పుడు కూడా పర్టికులర్గా ఓకే కదా చాలా షాట్లు అప్పుడప్పుడు కొన్ని ఇప్పుడు మీరు బెస్ట్ టేక్లే చూస్తారు ఆబ్వియస్లీ, కొన్ని మనం కర్ర బిల్ల రేంజ్లో ఆడిన 2-3 షాట్లు కూడా వస్తాయి మధ్యలో కదా. సో అవన్నీ తీస్తాం పక్కకి. బట్ బట్ ఆ సినిమాలో మీరు చూసింది రావాలంటే దానికి ఆ మాత్రం ప్రాక్టీస్. బట్ ఈరోజు డెఫినెట్గా ఐఎమ్ 100% అంటే అర్జున్ రేంజ్ ప్లేయర్నా లేదంటే అదంతా నాకు తెలియదు, కానీ 100% నేను చాలా మంచి ప్లేయర్నే అని అనుకుంటున్నాను ఈ సినిమా వల్ల. అండ్ సీరియస్లీ అంటే అది మీరు అన్నట్టు ప్రేక్షకులు నమ్మాలి దాన్ని, మళ్ళీ నాని కనిపించకూడదు అక్కడ. ఇందాక అన్నట్టు అర్జునే కనిపించాలి. ఓకే అర్జున్ ఒక క్రికెట్ ప్లేయర్, సో తను క్రికెట్ ప్లేయర్ కూడా ఇప్పుడు మన మామూలు క్రికెట్ ప్లేయర్ కాదు, వాడు రంజీలో ఆడుతున్నాడు. అండ్ పక్కన సంపత్ గారు వీళ్ళందరూ లుక్ ఎట్ దిస్ సార్, హ్యాస్ ద హైయెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ అది అంటే దానికి మ్యాచ్ అవ్వాలి. దానికి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఇట్స్ బిగ్ ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ హోల్డింగ్ అ బ్యాట్ అండ్ సో దానికి కొంచెం టెన్షన్. అండ్ ఇంకొకటి జనాలందరికీ కూడా అంటే ప్రేక్షకులందరికీ సినిమా ఎంత క్రేజ్ ఉంటుందో క్రికెట్ కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అంటే మీరు ఎక్కడైనా కొంచెం తప్పుగా పోస్టర్ ఉన్నారు లేకపోతే తప్పుగా పట్టుకున్నా అన్ని చెప్పేస్తూ ఉంటారు జనాలు, బట్ ఎక్కడ మాకు అనిపించలేదు. యాక్టర్ల కంటే మాకు ఇప్పుడు క్రికెటర్ అయిపోయారేమో అనిపిస్తుంది. అయిపోయింది అది ఆ సినిమా జెర్సీకి క్రికెటర్ అన్నది. Batting was of course all the shots and everything, but also the fine things like you were asking, where should I stand? All those seeing the fielding. Beautiful. I thought
those fine things made you like Arjun. Yeah, no, that's what will make believe. In fact, మేము ఎడిటింగ్ దగ్గర ఉన్నప్పుడు కూడా we were talking about how important those shots are. Right. Because if అది లేకుండా నేను ఒట్టి డైరెక్ట్ ప్రతి షాట్ బాల్ కొట్టడం అయితే you will not get the feel of the ఇప్పుడు వెళ్ళి ఏదో సర్దుకొని you set the helmet Right. and then you look for the fielding gaps and then you go for bat. No, that is when you'll feel Right. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.